మహిళలకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ నా నమస్కారాలు తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మూటా గోపాల్ అన్న, ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా మేము ఆయన దగ్గరికి వెళ్తుంటాం, మాట్లాడుతుంటాము, అందరికీ మంచి చేస్తుంటాడు. శ్రీనివాస్ అన్న చాలా కృతజ్ఞతలు అన్న. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన బీసీ కులగారిని గురించి అనేసి మా దాసు సురేష్ అన్న ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారితో అందరితో అక్కడ మీట్ అయ్యి మన కులగారిని గురించి అనేసి అక్కడ పోరాడుతున్నారు. ఇక్కడ మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి మన బీసీలందరి తరపు నుంచి మా మహిళలని బీసీ కొంతమందిని మేము ఇక్కడికి వచ్చాము, అటెండ్ అయ్యాము. అయితే ఏంటంటే ఇప్పుడు మహిళలకి ముఖ్యంగా 33% అనేసి లాస్ట్ ప్రభుత్వం ప్రకటించింది, పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ ప్రకటించింది. 33%లో మన బీసీ మహిళలకి, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి, మైనారిటీకి మహిళలకి ఎంతవరకు ప్రకటిస్తున్నారు అదొకటి కూడా ఇక్కడున్న పెద్దలు కూడా మీరు పార్లమెంట్లో కానీ ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యంగా ఈ రిజర్వేషన్ గురించి అనేసి మహిళలు ముఖ్యంగా ఏంటనంటే మహిళలకి తెలియదు. ఎందుకంటే ఏదో వంట చేసుకుంటుంటారు, తెలిసిపోతుంది, తెలియకు అనుకుంటారు. కానీ మా 33% మహిళలకి రిజర్వేషన్ వచ్చింది కదా, మన పిల్లలు చదువుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన కాలేజీలో బాగా చదువుకుంటే ర్యాంకులు వస్తాయి, సీట్లు వస్తాయి అనేసి చాలా సంబరపడుతున్నారు. కానీ అది మన బీసీ మహిళలకు కానీ లేని వాళ్ళకి కానీ ఎవరికి కూడా అది ఎవరికి ఇస్తున్నారే కానీ అనేది కూడా తెలియకుండా ఇప్పుడు అత్యంత వర్గాల వాళ్ళకే అది చెందేటట్టుంది. ఎట్లా అంటే అది లోపల 33% మహిళలకు పోతున్నాయి. ఎట్లా పోతున్నాయి అవి లోపల వాళ్ళకే పోతున్నాయి. కానీ మనకంటూ ఏందో అనేది కూడా మన పిల్లలకు కూడా చదువుకున్నా కానీ మంచి మంచి ర్యాంకులు వచ్చినా కానీ వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఎందుకు పడుతున్నారు? ఆ 33% అన్నారు. 33%లో మన పిల్లలకి ఏంది లెక్కింపంటూ లేదు. లేనప్పుడు మన వాళ్ళు మనం గర్భించి అడగాల. ఇంకోటి నెక్స్ట్ కూడా మేము మహిళలందరం కూడా మేము ఇక్కడనే ధర్నా చేసి మహిళల బిల్లుని ఎంతవరకు అనేది కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం కూడా మహిళలందరం కూడా కదిలొచ్చి ఇక్కడ మేము మీటింగ్ పెట్టి మా రిజర్వేషన్ ఏందో మాకు ఎంత కేటాయిస్తారు, మా లెక్క ఏందో మాకు తేలాల. అది ఇక్కడ కాదు తేలేది, పార్లమెంట్లో మా బిల్లు మాకు పాస్ అయిందని చెప్పారు. ఎంతవరకు పాస్ అయింది అది ఎవరికి కూడా మహిళలకు అనేది కూడా అది లేకుండా అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఏముంది మహిళలకి 33% ఇచ్చేసాం కదా అని గాల్లో చెప్పేశారు. అది గాల్లో మాటలైపోయినాయి. కానీ ఆ 33% హైయెస్ట్ వర్గాల వాళ్ళకే చెందుతున్నాయి ఈరోజు. అందుగురించి అనేసి మన పిల్లలు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడనే ఉంటున్నారు. చదువుకున్నా కానీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు. ఎట్లా ఉంది? 33 అంటున్నారు. 33 ఎక్కడుందండి? ఎక్కడుంది? మీరంతా చదువుకున్న వాళ్ళే, ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఎందుకనంటే ఈరోజు మాకు కడుపులో మంట. ఎట్లా అంటే మా పిల్లలు కూడా బియ్యాలు ఎంబీలు అన్ని చేసి కూడా ఈరోజు ఏది కూడా వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళు ఒక్కటే మా గురించి పోరాడండి మీరు మహిళలు, మేము కూడా వస్తాం చదువుకున్న పిల్లలు.